ఎక్కడానికే ఇక్కడికే ఎడిసింది. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. ఏమి స్టోనలుడు ఎస్పీఆర్ వాయిస్ డామినేట్ చేసావు. కాకపోతే ఇంత క్లాస్ సాంగ్ కి ఆ మాసు డప్పేంటి? అక్కడే కాల్గేట్ పేస్ట్ లో కాలేసావు మావా. క్లాస్ సాంగ్ మాసు డప్పు కాదు, ఈ మాసు డప్పుకి ఆ క్లాస్ సాంగ్ షూట్ అయింది. ఓకే 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 అల్లుడు, ఈ ప్యాకెట్ లో ఏంటి? వాయించడానికి కొత్త కర్రలు తెచ్చావా? కొత్త కర్రలు కాదు, తోలు కర్రలు కాదు మావా. ఈ కొత్త కొంపలోకి అడుగు పెట్టిన తర్వాత నీ కూతురికి రవికల గుడ్డ కూడా పెట్టలేదు. నా ఫ్యామిలీకి నజరానా తెచ్చారు మావా, నజరానా. అల్లుడు, మొదట్లో నాకు హల్వా తినిపించావు, మరి ఇప్పుడు నా కూతురికి ఏం తినిపిస్తావు? గులాబ్ జామా? వెయిట్ అండ్ సీ మావా. అలాగే. లలి 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 ఏంట్రా? ఎవ్వండే రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. ఏయ్, నీ మెళ్ళలో తాళి పొట్టేదే? ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏమండి, ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోక రేమండ్స్ రేవికా తెచ్చుంటారు. ఏమండి, నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటీఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. జస్ట్ వెయిట్ వెయిట్. హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే. హ్యాపీనెస్ పై బీపీ పెరుగుద్ది. ఇదేంటండి, ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలున్నాయి. టేక్ దిస్. అదేంటల్లుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండి గాని గిఫ్ట్ గా ఇస్తారు, వెరైటీగా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురుతో ఎగుడు ముందన్నా బెచ్చబెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టెత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా. రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేశా. నువ్వు వచ్చి ఏమండి బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావనిస్తానా నా ముద్దుల పెళ్ళామా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉంది నా లల్లి. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీకు ₹1,00,00,000 కావాలనుకుంటే బొచ్చ తీసుకుని పిచ్చమెత్తుకో, లేకపోతే వంటగదిలో కూర్చుని అని కూని రాగాలు తీస్తూ అట్టు దవ్వుకో. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ వేశాక నేను అడుక్కోకుండా ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమి కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పణగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఆహా, ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాల. గాడిదా శనీశ్వరి, ఇక్కడ కూర్చున్నావా? ఎంతసేపు నుంచి పిలుస్తున్నాను? పిలిచిన వెంటనే రావాలని తెలీదా? మీరు పిలవగానే ప్రత్యక్ష అవడానికి నేనే జగన్మోహినినా? ఏంటే ఎదిరించి మాట్లాడుతున్నావు? కొడితే చంప సోంపాపడ అవుద్ది. ఏంటి? మాట వింటేనే కోటి, లేదంటే వీధుల్లో కోళ్ళ తిరగాల్సిందే. అంత మాట అనకండి, మీరేం చెప్పినా చేస్తా. ఓకే. పాయసం చేయమన్నా చేసావా? అదే అండి, చాలా సేపు కుస్తీ పట్టి నా వల్ల కాక ఇప్పుడే వచ్చి కూర్చున్నా. అసలు చెప్పినట్టు చేసావా? చేశానండి. పాలు పోసావా? పొద్దుక్కడ పాలే పోసాను. సేమియా వేసావా? సేమియా వేసాను. పంచదార వేసానండి. జీడిపప్పు సువాసన వస్తుందని యాలకులు కూడా వేసాను. మిస్ కాకూడదని కిస్మిస్లు కూడా వేసానండి. కానీ ఇంత చేసిన పాల్లాగే మిగిలిపోయాయి. పాయసం మాత్రం తయారవలేదండి. అంతేనా? ఇంకేం చేయలేదా? మా నాన్న మీద ఒట్టు, ఒక్కటి కూడా ఎక్స్ట్రా చేయలేదండి. అసలు ఆ ముక్క మీరు చెప్పలేదు కదండి. కర్మే. మీకు అప్పుడే కర్మ ఏంటండి, బతికే ఉన్నారుగా. పొయ్యలిగించి దోశలనే కనీసం. పొయ్యి అంటించావా? అంటించానండి, పిండి కూడా కలుపుతున్నా. కలం పెట్టావా? నిన్నేనే పెట్టాను. ఏంటి పెనం బాగా కాలిందా? కాలిందో లేదో చూడండి. పెనం బాగా కాలినట్టుంది. ఇప్పుడైనా నమ్ముతారా? నమ్ముతానే, స్మెల్ కూడా బానే వస్తుంది కదా. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. మీరు చూస్తున్న సురాగాలు ఈనాడు సరాగాలు.
ఏంటి ఫాదరు మంచి హుషారు మీదున్నా? యాంకర్ గారమ్మని ఈటీవీ నుంచి ఏమైనా కబురొచ్చిందా? ఈ ఫేస్ కి అంత సీన్ లేదులే. మరి ఏముంది, పెద్దలుడు పెద్దదాన్ని బిచ్చగత్యం చేశాడు, ఆడి తోడలుడు చిన్నదాన్ని వంటగత్యం చేశాడు, ఆడి తోడలుడు మూడో దాన్ని నిన్ను ఏం చేస్తాడని అడిగి చచ్చారు. కానీ నువ్వు బుట్ట చంకలో పెట్టుకుని ఫ్లవర్స్ తో ఆడుకుంటుంటే డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ లాగా నాకు కూడా ఎగిరి గంతే అనిపిస్తుంది. హలో కోట, ఈ వయసులో నువ్వేం గంతులేస్తావు కానీ చూసి ఎంజాయ్ చెయ్యి. నడుము వంపులో మడత పడ్డది, మడత చూసిన మనసు చెడ్డది. పడుచుకుండలో వెనుక పడ్డది, వెనుక పెట్టిన వయసు గుడ్డిది. సఖీ సాకు చెప్పక ఇలా సోకు పంచవా, సరే సిగ్గలేవనా, మరీ దగ్గరవనా. తోడవనా తడివేయనా సోసి కన్నె దేవత. చనివేయనా తనువేయనా ఓరోరి జాడదేవుడా. నడుము వంపుల్లో మడత పడ్డది, మడత చూసిన మనసు చెడ్డది. ఎట్టెట్ట ఎట్టా ఎట్టా ఆకలి మంట ఆగేదెట్ట. కళ్ళల్లో కళ్ళే పెట్టి చూడు, కౌగిట్లో కుస్తీ పట్టు నేడు. చీకట్లో చిచ్చే కొట్టి చూడు, పరువంతో పానీ పట్టు నేడు. కోమలి కోరుకో వాకిలి చేరుకో, నడుము వంపుల్లో మడత పడ్డది, మడత చూసిన మనసు చెడ్డది. వారి బాబా రాజుకొచ్చే రోజా పువ్వా, ఒళ్ళోన పుట్టిందంటే ప్రేమ, ఒళ్ళంత పొంగేనమ్మ తేమ. జల్లోన పూసిందంటే ప్రేమ, జాకెట్లో పండినయ్యో జామ. ఏ రాసుకో పూసుకో రాగమే తీసుకో, లాలించుకో గాలించుకో అందాలతో ఆడుకో. నడుము వంపుల్లో మడత పడ్డది, పడుచుకుండెలో వెనుక పడ్డది. సఖీ సాకు చెప్పక సరే సిగ్గలేవనా, తోడవనా తడివేయనా. ఓరోరి జాడదేవుడా. హలో కోట, ఎంజాయ్ చేసింది చాలు కానీ మా ఆయన వచ్చే వేళ అయిందమ్మా, నువ్వు బయలుదేరు. అంతేలే, ముందొచ్చిన ఫాదర్ కంటే వెనకొచ్చిన హస్బెండ్ గొప్ప అంట. అవును, నువ్వు ఉండమన్నా ఉంటానికి నేనేమన్నా మావింటికి వచ్చిన అల్లుండా, అల్లుడింటికి వచ్చిన మావనమ్మా. మ్మ్.
ఏంటి ఎటకారమా? ఒక్క నిమిషం. వెళ్ళరా. ఇదిగోండి మీకోసం వేడి వేడిగా బిర్యానీ తయారు చేశాను. ఏంటి సడన్ గా భర్త మీద అంత గౌరవం వచ్చేసింది? ఓ కోటి కోసం కూటి విద్యలు అన్నమాట. అయ్యో అదేం కాదండి, మరి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందుకే సతీ సావిత్రిలా సేవలు చేసుకుందామని. సేవలు చేయించుకోవడానికి నేను పనికిరానులే గాని దానికి ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన చేద్దు గాని. అదేటండి అయ్యారండి రాజకపూర్ లో రిచ్ గా వచ్చి పూర్కపూలు ఎక్కడ కూకున్నారండి? ఆ పెట్టుబడి లేని వ్యాపారం కదా, 4 రాళ్ళు వెనకేద్దామని. అదేంటో గారు మా కాంపిటీషన్ లో చెప్తున్నారు, మా బిజినెస్ కి దెబ్బడిపోతుంది బాబా. నేనేమో అడుక్కోవడానికి రాలేదు, మరి నా కూతురికి ఈ సీట్ రిజర్వ్ చేద్దామని వచ్చా. రిజర్వేషన్ ఇదేమన్నా రైల్వే స్టేషన్ ఏంటి? ఏంటే క్యాముల్లో ఇరుక్కున్న స్వాముల వారు కోర్టులు నడిచినట్టు ఆ నడకేంటే? నీ సొట్ట ముగ్గురికి సత్తు వచ్చాడవా? నడు. ఏమండి ఆడుకోవడమా? ఇంట వంట లేదండి. ఇంత వంట లేదు కాబట్టి గుడి ముందు కూర్చోబెట్టి అడుక్కోమంటున్నానే. అయ్యా వీళ్ళందరూ నీళ్ళు వచ్చుకుని 7-8 నెలలైనట్టుంది. ఇంకొక నెల అయితే వాళ్ళు పిల్లలు కట్టారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. ఏమండి 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 నేను ఈ గుంపులో ఆడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమని రాత్రి మా అమ్మ కల్లో కనబడి చెప్పింది. వెళ్ళి కూర్చోవే. ఏమా ఆ 6 అడుగుల స్థలాన్ని మా ఆడంగులు కుదిరాయి. కూర్చో కూర్చోవే, వచ్చి తీసుకో అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి తల్లి, అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయమంటున్నాడా? అయ్యా ధర్మం చేయమంటున్నాడా? ఎవరే చేయమనేది? చిల్లరుచ్చు కొట్టారంటే చిప్పమొహం చిల్లులు పడిపోద్ది. అడుక్కో కానీ. అమ్మా అయ్యా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం బట్టి పిచ్చబెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. ఆ టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అడకా ఏంటి ఏంటి వాగుతున్నావేంటి? చెప్పినట్టు చెయ్యకపోయావంటే ₹1,00,00,000 డింగిడి. అయ్యో ఏ మాట చెప్పి ఎరగుంటాడు, నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 కొడుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. కోరస్ అమ్మా ఆకలే అమ్మమ్మ ఆకలే అమ్మా ఆకలే. ఏంటి కుర్చీ తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో. అది ప్రసాదం ప్రసాదం. నా కూతురు చిరిగించీర కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంతైనా కన్న కూతురు కదా, తోడుందామని. చిచ్చి చిచ్చి చిచ్చి, మీ వంశమే అడుగుతునే వంశం.